వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్ల రోటిబండ తండా గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. కలెక్టర్ వాహనం సహా కాడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, అదనపు కలెక్టర్ లింగనాయక్పై దాడి నేపథ్యంలో పోలీసులు 2 గ్రామాలకు చెందిన సుమారు 40 మంది వరకు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి లైట్లు ఆపేసి ఊరు నుంచి వారిని పోలీసులు తీసుకెళ్లారని గ్రామస్తులు ఆరోపించారు. దాడితో సంబంధం లేకుండా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అంటున్న రోటిబండ తండావాసులతో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్ల గ్రామం, అలాగే రోటిబండ తండ గ్రామం. ఈ గ్రామంలో నిన్న కలెక్టర్ వాహనాల మీద జరిగినటువంటి దాడి, అలాగే కాడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి మీద జరిగిన దాడి సందర్భంగా పోలీసులు ఇక్కడ ఈ గ్రామస్తులను అరెస్ట్ చేశారు. రాత్రి ఏం జరిగింది అనేది చెప్పడానికి మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. చెప్పండి అమ్మా, మీ ఏం జరిగింది నిన్న రాత్రి? నిన్న రాత్రి పోలీసులు 1 గంటలకు వచ్చి లైట్స్ మొత్తం ఆఫ్ చేసి నెట్వర్క్ ఆఫ్ చేసిండ్రు. ఎటు మెసేజ్ పంపకుండా, కాల్ చేయకుండా అన్నీ ఆఫ్ అయిపోయినాయి ఫోన్లు. వచ్చి డోర్లను మస్తు కొట్టిండ్రు. కొడితే ఇక లేచి మీ వాళ్ళు ఎక్కడా అని అడిగారు. ఇంట్లో ఎవరు లేకుండే, మేము ఆడోళ్ళమే ఉన్నాము. పోలీసులు ధైర్యంగా వచ్చి లైట్లు అన్నీ ఉండి అడిగుంటే బాగుండు. ఇలా లైట్స్ ఆఫ్ చేసి మాకు భయమైంది. ఎవరైనా లైట్స్ ఆఫ్ చేసి ఇంట్లోకి వస్తే భయం కాదా సార్? వాళ్ళు వచ్చి మంచిగా మెల్లగా కొట్టి కూడా చెప్పొచ్చు. డోర్లు దన కొట్టి డోర్లను ఇరగొట్టడం జరిగింది నైట్. నిన్న ఆ సన్నివేశం జరిగినందుకు అప్పుడే వచ్చి అడిగితే బాగుండు. ఇలా మధ్యరాత్రి రావడం కరెక్ట్ కాదు అని మా అభిప్రాయం. 5 మందిని తీసుకుపోయారు, మిగతా వాళ్ళు లేరు. ఊరు మొత్తంలో 5 మంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళని ఎవరిని చూడకుండా తీసుకుపోయినరు. మస్తు వాళ్ళ తల్లిదండ్రులు అందరు ఏడుస్తుండే, అయినా వినకుండా తీసుకుపోయినరు. వాళ్ళని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుంటే ఊరు మొత్తం వచ్చి ధర్నా చేస్తాం. పోలీస్ స్టేషన్ ముందు ర్యాలీ పెద్దగా జరుగుతుంది. దయచేసి చెప్తున్నాం, వాళ్ళని తొందరగా విడిచిపెడితే బాగుంటుంది. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఏం జరిగింది? నిన్ను ఉన్నావా రాత్రి? రాత్రి ఉన్నా సార్. పోలీసులు వచ్చి దర్వాజాలకు కొడుతున్నది, లోపల జోరి బయట వెళ్ళు, ఎవరు ఉండరా, ఇంట్లో జోరి చూస్తున్నారు పోలీసులు వచ్చి. రాత్రి లైట్ బంద్ చేసినారు. అందరు మగ పిల్లలు ఎవరు ఉండరు, అక్కడ ఉండరు, ఒకరు ఉండరు, బొంబాయిలో పోయినారు, ఉండరు బొంబాయి పిల్లలు. ఈ రాజంలో మేము ముసలోళ్ళు ఒక పిల్ల ఉండే ఇంత పెద్ద రాయితోని కొడుతుండరు. రాత్రి వచ్చి 1 గంటకు వచ్చినారు, లైట్ పూరా ఆఫ్ చేసినారు. ఎంతమందిని తీసుకుపోయారు మీ ఊళ్ళ నుంచి, మీ తండాల నుంచి? 5 మంది తీసుకుపోయినారు. మా పిల్లల మన్మడు, కొడుకు, మన పక్కలతో. మా భూమి మేము ఇయ్యము, మా భూమి కొరకు ఇంతగానం గౌరవం చేస్తున్నారు వాళ్ళు. మా భూమి అయితే ఇయ్యము, పానం ఒత్తగా పర్వాలేవు. మా కష్టం చేసిన భూమి ఇడివి ఇంకా యా రాజం పోవాలి, రాజం ఏడ బతుకు చేయాలి. ఇప్పుడు కలెక్టర్ మీద, అధికారుల మీద దాడి చేశారు కదా, మరి దానికి ఏమంటారు మరి మీరు? దాడులంటే మన భూములు పోయినప్పుడు మనకి ఎంతో బాధ ఉంటుంది. ఆ బాధలో అట్లా దెబ్బలేసింటారు ఒక 2. దానికోసం ఇట్లా మధ్యరాత్రి వచ్చి ప్రజలను ఇట్లా ఇబ్బంది పెట్టడం చాలా తప్పు అండి. ఇది కలెక్టర్ గారే చెప్తుండ్రు నా మీద ఏం దాడి జరగలేదు అని. అయినప్పుడు పోలీసులు ఎందుకు రావాలి? రాకూడదు కదా. మా సొంత భూముల్ని మీరు ఎందుకు అడుగుతారండి? మీకేమైనా హక్కు ఉందా? ఇది మీ గవర్నమెంట్ భూమినా మీకు ఇచ్చేయనికే? మా తరతరాలు వాళ్ళు సంపాదించి మాకు ఇచ్చిండ్రు. అది కాస్త మీరు తీసుకుంటే మాకెంత బాధ ఉంటుంది. ఆ బాధలో ఒకరు కొట్టినప్పుడు ఇంకొకరు కొట్టడం అది సహజమే. సీఎం గారికి చెప్పేది ఏంటంటే, మా భూములు మాకు వదిలేయండి సార్, మీరు రాకండి మా భూముల జోలికి. మీది ఏది వద్దు మాకు. ఈ ఫార్మా కంపెనీ వల్ల ఏదైనా మంచి జరుగుతుందంటే చెప్పండి, మీరు వచ్చి మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు దీనివల్ల మంచి జరుగుతుంది అని అనిపిస్తే మేము ఇస్తాం భూములు. ఎంతో కష్టపడి 2 సంవత్సరాలైంది ఇల్లు కట్టి. ఏదో కష్టపడిందంతా ఇల్లు కట్టనికేనే పెట్టేశాము. అందరు పెళ్ళిళ్ళు చేసుకొని ఇల్లు కట్టుకొని ఇప్పుడు సహజంగా మంచి జీవనం సాగుతుండే. ఇప్పుడు ఈ ఫార్మా వల్ల అసలు అన్నం వండుకొని కూడా తింటలేం. పొద్దు నుంచి ఇక్కడనే ఊర్లో పోలీసులు వస్తారు, ఆడోళ్ళని తీసుకెళ్తారు అని అంటున్నారు. అందుకని ఈయనే కూర్చున్నాం, రాని మాట్లాడదాం. మనమేం తప్పు చేయలేం కదా. మన భూమి జోలికి వచ్చినందుకు కొట్టినాం, దాంట్లో ఏం తప్పు ఉంది? మీరు సీఎం గారే వచ్చి మాట్లాడండి.
ఇలా కలెక్టర్ను పోలీసులను ఎందుకు పంపుతారు? మీ ఫార్మా కంపెనీ మీరు వచ్చి మాట్లాడితే మాకు మంచి అనిపిస్తే ఇచ్చేస్తాము, లేదు మాకు దీనివల్ల ఉపయోగం లేదు అనిపిస్తే మేము ఇవ్వము. ఇది తండావాసులు చెప్తున్నారు. నిన్న అధికారుల మీద జరిగినటువంటి దాడి తమ భూములు తమ ఇళ్ళు కోల్పోతున్నామన్న బాధలో జరిగిందని, సర్వస్వం కోల్పోతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు సహజమేనని వాళ్ళు అంటున్నారు. ఇకపైన భూములు కావాలని ఇక్కడికి ఎవరు రావద్దని, తాము భూములు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేమని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.